సంక్రాంతి కానుకగా ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసులు, కాంట్రాక్టర్లకు పెద్ద ఊరటనిచ్చేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల డిఏ, డిఆర్ అరియర్స్, పెండింగ్ బిల్లులు, బకాయిల క్లియరెన్స్ కోసం 2653 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో పెద్ద భాగం డిఆర్ అరియర్స్ కి మంజూరు చేసింది. ఒక పెండింగ్ ఇన్స్టాల్మెంట్ కోసం 1100 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీంతో సిపిఎస్ ఉద్యోగుల్లో 2.25 లక్షల మంది, పెన్షనర్లో 2.70 లక్షల మంది నేరుగా లబ్ధి పొందుతారు. పోలీస్ సిబ్బందికి కూడా సరెండర్ లీవుల బకాయిల కోసం 110 కోట్ల మంజూరు చేశామని చెప్తున్నారు. దీనివల్ల దాదాపు 55,000 మంది పోలీసులకు ప్రయోజనం కలగనుంది. ఇక కాంట్రాక్టర్ల విషయానికి వస్తే ఈఏపీ, నాబార్డ్, సాస్కి, సిఆర్ఐఎఫ్ వంటి ప్రాజెక్టుల కింద చేసిన పనుల బిల్లులకు 1,243 కోట్ల రూపాయలు రిలీజ్ అయ్యాయి. అందులోనే నీరు చెట్టు పథకం కింద బిల్లులకు సుమారు 40 కోట్లు కేటాయించారు. దీంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన 19 నెలలకు పైగా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరగనున్నాయి. మొత్తంగా చూస్తే దాదాపు 5.70 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసులు, కాంట్రాక్టర్లకు ఈ సంక్రాంతి వేళ ఆర్థిక ప్రయోజనం కలగనుంది.